హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 57. సాహిత్య తన రూమ్‌లో ఒంటరిగా ఉండి తన జీవితాన్ని గురించి తడుముకుంటోంది. తన మనసు సిద్ధు పట్ల ప్రేమతో నిండిపోయింది. కానీ ఆ ప్రేమ ఎంతో బాధను కూడా కలిగిస్తోంది. ఆమెకు సిద్ధు కోసం ఉన్న ప్రేమ నిజమైనదే. కానీ కుటుంబ వ్యవహారాలు అన్నీ అతని పట్ల ప్రేమను అంగీకరించవు అని ఆమెకు తెలుసు. తను కాసేపు తన నిశ్చితార్థాన్ని గుర్తు చేసుకుంది. ఆనాడు అతని పేరు లేనిపాటిది. కానీ ఇప్పుడు అతని పేరు తన ప్రతి శ్వాసలో, ప్రతి భావనలో అల్లుకుంది. తన ఇంట్లో వాళ్లకు తన ప్రేమను చెప్పినప్పుడు వచ్చిన ప్రతిస్పందనను గుర్తు చేసుకుంటుంది. తను ఆ మాటలు చెప్పినప్పుడు ఆమెకు కుటుంబం ఎందుకు అంగీకరించదో అర్థమయ్యింది. కానీ ఆ ప్రశ్నలు, ఆ నిరసనలు ఆమె మనసుని మరింత గట్టిగా సిద్ధు వైపు లాక్కుంటున్నాయి. తను సిద్ధుతో జీవితం గురించి కలలు కంటుంది. భవిష్యత్తు గురించి ఆశలు పెంచుకుంది. తన జీవితంలో సంతోషాన్ని, నమ్మకాన్ని, ఆనందాన్ని అతడి ప్రేమలో కనుగొంది. ఇప్పుడే తన ప్రేమ కోసం పోరాడాలా? లేక తండ్రి మాటలకు కట్టుబడి తన జీవితాన్ని మరో వేరే దారిలో మళ్లించాలా? ఈ ప్రశ్నలు ఆమె మనసుని గందరగోళానికి గురిచేస్తున్నాయి. తన ప్రేమను సాధించడానికి తన కుటుంబంతో తగువులు పడాల్సి వస్తుందా? వస్తుందా కాదు, వచ్చింది. తాడో పేడో తేల్చుకోవాలి అనే కుటుంబంలో సిద్ధు గురించి చెప్పేసింది. కానీ సిద్ధు కోసం తన మనసు వెంపర్లాడుతోంది. ఆలోచిస్తూ ఆమె తన మనసులోని తారాల భావాలను చుట్టుకుంది. అతనితో గడిపిన ప్రతి క్షణం, ప్రతి సంభాషణ, ప్రతి చిరునవ్వు ఆమె గుండెల్లో ఆహ్లాదాన్ని నింపింది. అదే అనుభూతిని ఆమె మళ్ళీ అనుభవించాలని ఆశపడుతుంది. కానీ తన భవిష్యత్తు, తన కుటుంబం అన్నీ గందరగోళంగా చూస్తున్నాయి సాహిత్యకి. ఏది ఏమైనా, ఎలా జరిగిందో, ఆఖరికి తన ప్రాణం పోయినా సరే మనిషిని మాత్రం పెళ్లి చేసుకోను. సిద్ధుని మాత్రమే చేసుకుంటాను అని ఆఖరి నిర్ణయంగా మార్చుకుంది సాహిత్య. కానీ దానికి సిద్ధు ఒప్పుకోవాలి కదా! ఏం చేస్తే తన ప్రేమ ఒప్పుకుంటాడు? ఏం చేస్తే తనని పెళ్లి చేసుకుంటాడు అన్న ఆలోచనలో సాహిత్య మునిగిపోయింది. అయితే తన ప్రేమ నిజమైనదని తండ్రికి, అన్నయ్యలకు, అలాగే తన కుటుంబంలోని అందరికీ వివరించాలనే సంకల్పం సాహిత్యకు ఉంది. ఇలాంటి ప్రేమను నిలిపివేసే ప్రయత్నం చేస్తే అది మరింత బలపడుతుందని తనకు తెలుసు. కానీ తన ప్రేమను ఒప్పుకోవాలి కదా! ఆ మూర్ఖులు ప్రేమ అంటేనే ఆ ఇంట్లో ఎవరికీ గిట్టదు. అలాంటిది కూతురు ఎవరినైనా ప్రేమించింది అంటే వెంటనే తీసుకువచ్చి కూతురికి చేసే అంత మంచి మనసు ఆ ఇంట్లో వాళ్ళకి లేదు కదా! తల్లి, తండ్రి అలాగే ఉన్నారు. అన్నయ్యలు అలాగే ఉన్నారు. వదినలిద్దరూ తనకు సపోర్ట్‌గా ఉన్నా వాళ్ళ మాటలు ఇంట్లో చెల్లవు. వాళ్ళన్న మాటలు వినాలి. వాళ్ళు చెప్పినట్టుగా చేయాలంతే. తప్పితే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అవసరాలు వీళ్ళకెవరికీ కనబడవు. ఇంట్లో కూడా ఒక బొమ్మలాగా వాళ్ళు ఉండాలి. వాళ్ళు చెప్పినట్టుగా వినడమే తప్పితే వాళ్ళకంటూ ఇష్టాలు ఏవి ఉండకూడదు. ఇప్పుడు కూతురు విషయంలో కూడా అదే జరుగుతుంది. కూతురికి ఎలాంటి ఇష్టాలు, కోరికలు, అవసరాలు ఏవి ఉండకూడదు. వాళ్ళు ఎలా చెప్తే అలాగా గంగిరెద్దులా వినాలి అనే రకంగా ఉన్నారు. కూతురు ఒకడిని ప్రేమిస్తున్నాను, ఈ పెళ్లి వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి ఇష్టమైన వాడితోనే ఆమె పెళ్లి జరిపించడానికి సిద్ధమవుతున్నారు తప్పితే, తన ప్రేమ వాళ్ళకి పట్టదు. తన ఇష్టాలు వాళ్ళకి పట్టవు. ఈ పెళ్లి ఆపకపోతే కూతురు చచ్చిపోతాను అన్నా కూడా అసలు తనని గదిలోనే బంధించాలని చూస్తున్నారు కానీ, తన ఇంటి బయటకి కాదు కదా! రూమ్ బయటకి కూడా రానివ్వకుండా చేయాలని చూస్తున్నారు. అసలు కూతురంటే వాల్యూ లేదు. కూతురు ఇష్టానికి వాల్యూ లేదు. ఇక ఇప్పుడు వాళ్ళకి తను ఒక అవసరం పడే వస్తువులాగా ఉపయోగపడుతుందే తప్పితే, నా కూతురికి నచ్చినట్టుగా చేయాలి, నా కూతురికి నచ్చిన వాడితోనే తన పెళ్లి చేయాలని తల్లి, తండ్రికి గాని, అన్నలకి గాని ఎవరికీ లేదు. ఎందుకు ఆడపిల్లగా తన ఇష్టాలు తనకుంటాయి కదా! తన జీవితం తనకి నచ్చినట్టుగా బతికే హక్కు తనకి కూడా ఉంది కదా! ఎందుకు అమ్మాయి ప్రేమిస్తే వద్దని అంటారు? తనకిష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని రోజు అక్కడ చస్తూ, బతుకుతూ నరకం అనుభవిస్తూ ఉంటే బాగుంటుందా? ఇష్టం లేని వాడితో కాపురం ఎలా చేస్తుంది? వాడి దగ్గర ఎలా ఉంటుంది? 24 గంటలు వాడితో ఎలా మాట్లాడుతుంది? అసలు మనకు నచ్చని వాళ్ళ వైపు మనము ఒక చూపు కూడా చూడము. వాడు ప్రతిరోజు, ప్రతి సెకండ్ మనతోనే ఉంటూ, మనల్ని తాకుతూ ఉంటే మనసు ఉంటుందా? మనసు ప్రతి క్షణం చచ్చిపోతూనే ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళ దగ్గర మనం ఉండడం అంటే. అదెందుకు?
ఈ తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం లేదు. మీరు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే తనకు డబ్బు పరంగా బావుంటుందేమో, కానీ మానసికంగా తను చచ్చిపోతుంది. ఏనాడో చచ్చిపోతుంది. ఇష్టమైన వాళ్ళు పక్కన లేకపోతే బతికి కూడా వ్యర్థమే. ఇష్టం లేనివాడు పక్కనే ఉండి రోజు పరమాన్నం పెడితే ఏముంది? అదే ప్రేమించిన వాడు కారం కలిపి ఒక ముద్ద పెట్టినా అది అమృతంలా తోస్తుంది. అది ఎందుకు అర్థం కాదు? మన జీవితాంతం మన చేయి పట్టుకునే మనిషికి ఆస్తులు, అంతస్తులే ఉండక్కర్లేదు. కూసింత ప్రేమగా చూసుకుంటే చాలు. జీవితాంతం వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉండిపోవాలి అనిపిస్తుంది. దానికి ఏం కోట్లు, డబ్బులు కావాల్సిన అవసరం లేదు కదా! కాసింత ప్రేమ అయితే సరిపోతుంది. ఆ ప్రేమనే కదా ఇప్పుడు సాహిత్య కోరుకుంటుంది. ఎందుకు తనకే ఇలా జరగాలి? సాహిత్య తన రూమ్‌లో బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఎక్కడ తనకి సిద్దు దక్కడేమో, ఎక్కడ తన ప్రేమ దక్కదేమో అని వెక్కి వెక్కి కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ రా! నువ్వు నాకు కావాలి సిద్దు. నువ్వు లేని జీవితం నాకొద్దు. నిజంగా వీళ్ళు నిన్ను కలవనివ్వరు అని తెలుసు. కానీ నిన్ను కలవకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాను. అప్పుడెలా వాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారో చూస్తాను. నా శవంతో పెళ్లి చేస్తే ఓకే. అప్పుడు నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నాకు ప్రాణం ఉండదు కదా! నాకు ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణం సిద్దు అనే కొట్టుకుంటుంది. ఈ గుండె కూడా సిద్దు అనే కొట్టుకుంటుంది. నువ్వు నాకు కావాలి సిద్దు. ఇంట్లో ఎలాగో చెప్పేసాను. ఇక నీ దగ్గరికి రావడమే ఆలస్యం అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది సాహిత్య. ఎలా సిద్ధు దగ్గరికి చేరుకోవాలని తన దగ్గరికి చేరుకునే మార్గం ఏముంది? ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత నన్ను రూమ్ బయట కూడా అడుగు పెట్టనివ్వరని నాకు తెలుసు. కానీ నిన్ను కలుసుకోవాలని ఉంది సిద్ధు. ఎలా చేసైనా, ఏం చేసైనా నా ప్రేమ నేను గెలిపించుకోవాలి. నేను నీ దగ్గరికొస్తేనే కదా నీకు కూడా తెలిసేది నా ప్రేమ కోసం నేను ఎంతలా పోరాడుతున్నాను అని అనుకుంటూ సిద్ధు దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన చేస్తూ ఉంది సాహిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.